శిఖరం రచన శ్రీమతి టి రాఘవ గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి. ఆ పిల్ల పుట్టి తల్లిని తాతని పొట్టన పెట్టుకుందనే కోపంతో అతని తల్లి కూడా అదే మనవరాల్ని నిర్లక్ష్యం చేసింది. అన్నిటికంటే ముద్దులలుకుతున్న సవతి కూతురు అందాన్ని ఉనికిని భరించలేకపోయింది మంగ. ఆ పసి ప్రాణం కనీసం సవతి తల్లి నుంచి జాలి కూడా పొందలేకపోయింది. ఆడగుంట పెంచడంతోటే సరిపోదు, పెళ్ళి పురుళ్ళు అంతా ఖర్చే. రేపొద్దున తనకి పిల్లలు పుడతారు, ఉన్నదంతా దీనికైపోతే మిగిలేది బూడిదే. అలా జరగకుండా ముందే జాగ్రత్త పడాలి అని శతవిధాల ఆలోచన చేసింది. ఈ పీడను వదిలించుకుంటే కానీ తనకి పుట్టబోయే పిల్లలు సుఖపడలేరు అన్న నిర్ణయానికి వచ్చింది. అందులో ఒక భాగంగా రాత్రిళ్ళు ఓ పక్క భర్తను సుఖపెడుతూ చెవిలో రథపెట్టి చివరికి తను ఎలా చెప్తే అలా నడుచుకునే స్థితికి భర్తను తీసుకొచ్చింది. ఆమెకి లొంగిపోయిన మల్లేష్కి మంగ ప్రతి మాట వేదవాకైంది. ఆమె ప్రోద్బలంతో నిద్రపోతున్న 2 నెలల పసిగుడ్డుని తన కూతుర్ని తీసుకెళ్లి పక్క ఊళ్ళో కుప్పతొట్టిలో పడేసి చేతులు దులుపుకొని వచ్చాడు. కుక్కపట్టి ఏడుస్తున్న పాపని దారిన పోయేవాళ్లు గుమ్ముకూడి చూస్తూ ఉంటే మల్లేష్కి పురుడు పోసిన మంత్రసాని అటు వెళ్తూ పాపను చూసి గుర్తుపట్టింది. మల్లేష్ కథ మొత్తం తెలుసు ఆ మంత్రసానికి. ఆడపిల్ల పుట్టుక మల్లేష్కి ఇష్టం లేదని ఆమెకు మొదటి రోజే తెలిసింది. మరో 2 మగాళ్ళను తోడు తీసుకొని పాపకి కాసిన పాలు పట్టి ఎత్తుకుని మల్లేష్ ఇంటికి వచ్చింది. తను మల్లేష్కి కనిపించకుండా పక్కింట్లో దాక్కుని తోడుగా వచ్చిన పెద్ద మనుషులకి ఏం మాట్లాడాలో చెప్పి మల్లేష్ ఇంటికి పంపింది. మల్లేష్ ఇంటి తలుపు కొట్టారు కూడా వచ్చిన ఆ మగవాళ్ళు. తలుపు తీసి బయటకొచ్చిన మల్లేషు స్నేహితులను ఆప్యాయంగా పలకరించాడు. మల్లేషు, నీ కూతురు పుట్టిందంట కదా, మాకు చూపించవా? దోస్తులకి మందు పోయించవా అంటూ కినుకుగా అడిగారు. అబ్బే అదేం లేదు, మళ్ళీ నాయన 2 పోయారుగా అందుకని. పోనీలే, కనీసం పాపనైనా చూపించు, నులక మంచం మీద కూరబడుతూ అడిగారు. మల్లేష్ గుండెల్లో రాయబడింది. కుప్పతొట్లో పారేసిన పిల్లని ఎక్కడి నుంచి తెస్తాడు? పైకి మాత్రం తేలకుండా మంగా గుంటను తీసుకురా, దోస్తులొచ్చారు అంటూ కేకేశాడు. మంగ విషయం అర్థమైంది. కంగారు నటిస్తూ బయటికి పరిగెత్తుకొచ్చింది. పాప ఉయ్యాల్లో లేదు, కనిపించడం లేదు. పాలు పట్టి పడుండబెట్టాను, నువ్వు వస్తావని వంట చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు పిలిస్తే వెళ్ళి చూద్దును కదా, పాప లేదు, ఎటు మాయమైంది అని రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. అప్పుడు నెమ్మదిగా వచ్చిన మంత్రసాన్ని సన్నగా పాపని గిచ్చింది. ఆ పాప నొప్పికి కెవ్వుమంది. మా పాప నీకెక్కడ దొరికింది అంటూ పాపనెత్తుకుంది మంగ. కుప్పతొట్టిలో ఎవరో బిడ్డను వద్దనుకొని పారేసి ఉంటారు. నిదానంగా మంగకేసి ఉగ్రంగా చూస్తూ చెప్పింది మంత్రసాని. అయ్యదేవుడోయ్, నా బిడ్డని ఏ పాపిష్టి వెధవలు ఎత్తుపోయారో వాడి చేతులు విరగా నేనేం చేతును? ఏమైనా జరిగితే సవతి తల్లి సరిగా చూడలేదని బద్నాం చేస్తారు. ఏడుపు మొదలుపెట్టింది మంగ. ఇక చాలులే ఏడుపాపు, మంగని కసిరింది మంత్రసాని. ఎత్తుకుపోయి పారేసినోడికి చేతులు ఇరిగిపోతే నీకే కష్టం. నోరు మూసేసింది మంగ. తేలుగుట్టిన దొంగలా ఉండిపోయారు ఆ భార్యాభర్తలు. చూడు మంగ, నీకు నెల తప్పింది. రేపు నీకు కాన్పు చేసేది నేనే. నీ బిడ్డలు నీకు దక్కాలంటే ఈ బిడ్డను బాగా చూసుకో, గంభీరంగా హెచ్చరించి వెళ్ళిపోయింది మంత్రసాని. వచ్చిన పెద్ద మనుషులు పెట్టిన చివాట్లకి మొహం మార్చుకున్నాడు మల్లేష్. పాపిష్టిముండ, ఊరికే ఎందుకు పడేసావు? పీక పిసికి పడేస్తే పీడా వదిలేది. లోపలి నుంచి వచ్చిన మొగుడి మీద విరుచుకుపడింది మంగ. ఎహే నోర్మై, అసలు పడేసింది మనమని తెలిస్తే పోలీస్ గొడవ అవుతుంది. తన ప్లాను ఫెయిల్ అయినందుకు ఉక్రోషంతో పెళ్ళాన్ని కసిరాడు మల్లేష్. విసురుగా చీర ఉయ్యాల్లోకి పాపని విసిరింది మంగ. పాప గట్టిపిండం ఆ విసురుకి జారి నేల మీద పడకుండా ఉయ్యాల్లో పడింది. ఆ రోజు నుంచి పాప బ్రతుకు మరీ అధ్వాన్నంగా అయింది. పట్టించుకునేవారు లేక మురికిలో రోజులు తరబడి గడుపుతూ ఏడాది నిండని పసిగుడ్డు వాంతులతో విరోచనాలతో పాలు లేక ఒళ్ళంతా మట్టిగొట్టుకుపోయి అలో లక్షణాన్ని గుక్కపట్టి ఏడుస్తూ తల్లి వెళ్ళిన చోటికే ప్రయాణమైంది. అల్లాడిపోతున్న పసిగుడ్డు బాధ చూడలేక పక్కింట్లో ఉన్న రంగమ్మ సవతి సణుగుడిని పట్టించుకోకుండా జోక్యం చేసుకుని పాప అవసరాలు చూడడం మొదలుపెట్టింది. మంగకి కొడుకు పుట్టడంతో సవతి కూతుర్ని పట్టించుకోవడం మానేసింది. రంగమ్మ కొడుకు మహేష్కి పెళ్ళయింది.
పాపకి 2వ ఏడు వచ్చింది. ముద్దు ముద్దుగా రంగమ్మ నేర్పించిన మాటలు చిలక పలుకులు పలుకుతూ తప్పటడుగులు వేస్తూ కొత్తగా వచ్చిన మహేష్ భార్యను కూడా ఆకట్టుకోగలిగింది పాప. బుట్టబొమ్మలా తయారైన నా అంటూ దగ్గరికి వచ్చే కూతుర్ని కసిరి కొట్టలేకపోతున్నాడు మల్లేష్. ఇది గమనించిన మంగలు అసహనం పెరిగిపోయింది. పాపను వదులుచుకోవడానికి 2వసారి ప్లాన్ వేయడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి పని నుంచి ఇంటికొచ్చిన మహేష్ అన్నం ముందు కూర్చోబోతూ అలవాటు ప్రకారం చాక్లెట్స్ ఇవ్వడానికి పాపను పిలిచాడు. మహేష్ గొంతు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుంటే గాని ఊరుకొని పాప ఎంతకీ రాలేదు. పాప అడిగిందని పెద్ద చాక్లెట్ తెచ్చాడు మహేష్. పక్క వాటాలోకి వెళ్ళి అక్కడ పాప కనపడకపోవడంతో కంగారు పడుతూ వచ్చి అదే మాట భర్తకి చెప్పింది మహేష్ భార్య. సాయంత్రం పాపని ఎత్తుకొని మల్లేష్ మంగ ఎటో వెళ్ళారని చెప్పింది మహేష్ తల్లి. పక్కూర్లో సినిమాకి వెళ్ళారేమో అనుకున్నారంతా. అన్నం తిని చేయి కడుక్కుంటున్న మహేష్ ఒక కుర్రాడు వచ్చి రహస్యంగా చెవిలో చెప్పిన వార్తకు ఉలిక్కిపడి చొక్కాడు తొడుక్కొని పరుగు తీశాడు. 2 స్నేహితులని కుల పెద్దల్లో ఒకరిని వెంటబెట్టుకొని వార్త చెప్పిందా. విద్యార్థులతో కలిసి పక్క ఊళ్ళో ఉన్న మటన్ కొట్టు మస్తాన్ ఇంటికి వెళ్ళాడు. చప్పుడు కాకుండా కిటికీ పక్కనే చేరారు అందరూ. ఆ గదిలో సన్నటి వెలుతురు మాత్రమే ఉంది. నెమ్మదిగా మాటలు వినిపిస్తున్నాయి. లోపల 2 కొత్త వ్యక్తులు. ఆ పక్కనే పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మల్లేష్, అతని పక్కనే సంతోషంతో నవ్వుతున్న మంగ వాళ్ళ కంటపడ్డారు. లోపలికి దూసుకుపోయారు 4. తమ్ముడిని చూసి మల్లేష్ స్తబ్దుడయ్యాడు. ఎవరికీ తెలియకుండా తను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే తమ్ముడికి విషయం ఎలా తెలిసిందో అతనికి అంతుపట్టలేదు. పాపను వదులుచుకునే ఈ ప్రయత్నం ఫెయిల్ అవడంతో అతడు దిగులు పడ్డాడు. అన్నగారు చొక్కా కాలర్ పట్టి పైకి లేపాడు మహేష్. ఏంటి నువ్వు చేస్తున్న పని? గద్దించాడు కులపెద్ద. ఆయన నా బిడ్డని పెంపకం అడిగారు, ఇస్తున్నాను. నా కూతురు హాయిగా రాణిలా బ్రతుకుతుంది. ఆ కొత్త వ్యక్తుల కేసు చూశాడు మహేష్. వాళ్ళు వేరే మతంలా ఉన్నారు. ప్రపంచంలో ఆడపిల్లలే లేనట్టు ఇంత మూలకు వచ్చి నీ కూతుర్ని పెంపకం అడిగారా? కోపంగా అన్నని నిలదీశాడు మహేష్. అవును అడిగారు. అయినా నా కూతురు నా ఇష్టం అనడానికి నువ్వెవరు? తమ్ముడి చెంప మీద పెళ్ళును కొట్టాడు మల్లేష్. నువ్వు పెంచుకోవడానికి ఇవ్వట్లేదు. నీ కూతుర్ని వీళ్ళకి డబ్బు కమ్మేస్తున్నావు. కళ్ళు పెద్దవి చేసి అన్నాడు మహేష్. ఇది నా సొంత విషయం, అనవసరంగా కల్పించుకోకు. ఉక్రోషంగా అరిచాడు మల్లేష్. నోర్మై, పద పంచాయతీలో తేలుస్తాను అంటూ 4 కలిసి మల్లేష్ని బయటికి లాక్కొచ్చారు. అల్లరి అవుతుందని భయపడిన ఆ 2 నెమ్మదిగా వాళ్ళు వచ్చిన వ్యాన్ ఆపి ఉన్న గుబురు వైపు పారిపోయారు. మహేష్ స్నేహితులు వాళ్ళని పట్టుకొని లాక్కొచ్చి కులపెద్ద ఇంట్లో గదిలో పెట్టి తాళం వేసి కాపలాగా తెల్లారే వరకు మేల్కొని పహారా కాశారు. తెల్లారే వరకు ఎవ్వరూ నిద్రపోలేదు. మంగ మెటికలు విడుస్తూ శాపనార్థాలు పెడుతూనే ఉంది. ఆయన ఎవడో పుణ్యాత్ముడు బిడ్డను పెంచుకుంటానని వచ్చాడు. 5,000 ఇస్తా అన్నాడు కూడా. మన పిల్ల గతిలేని దానిలాగా ఈ తండాలో కాకుండా దేశం దాటి వెళ్ళిపోయి హాయిగా రాజకుమార్తెలాగా మేడల్లో బతుకుతుందని ఆశపడ్డాను. దాని అదృష్టానికి ఇలా శనిగ్రహాల్లా అడ్డుపడ్డారు. అది సుఖపడుతుంటే మీ కళ్ళు కుడుతున్నాయి. అబ్బో, అది పుట్టాక ఇంతవరకు ఏనాడు దానికి చెంచాడు పాలు బట్టని నీకు, దాని అవసరాలు పట్టించుకునే తీరికలేని నీకు సౌతి కూతురు మీద ఇంత ప్రేమ ఎప్పటి నుంచి పుట్టుకొచ్చింది? వెటకారంగా అంది రంగమ్మ. ఆ సంగతి మీకు తెలియదు. అనవసరమైన విషయాల్లో కల్పించుకుంటే మర్యాద దక్కదు అరిచింది మంగమ్మ. అంతా నా మగని ఇష్టం మీదే జరుగుతోంది. ఇంతకీ ఏ దేశమే నీ కూతురు వెళ్ళేది? మల్లేష్ తల్లి కొడుకుని అడిగింది. సౌదీ అంట అత్త. అక్కడ పెట్రోల్ మంచినీళ్ళ లెక్క దొరుకుతుందంట. అందరూ డబ్బున్న మహారాజులేనంట. వాళ్ళు మన పిల్లని కోరుకోవడం మన అదృష్టం. మన పిల్ల బొమ్మలా ఉంటుందని ఎవరో చెప్పారంట. చెంపకి చెయ్యి చేర్చి చేతులు తిప్పుతూ రాని కన్నీళ్లను తుడుచుకుంటూ ముక్కు చీతుతూ పదే వర్ణించింది మంగ. తెల్లవారింది. పంచాయతీ పెద్దలకు కబురు పెట్టారు. ఇంటిళ్ళ బాది బయలుదేరారు. ముందుగా మంగ మల్లేష్ వాదన విన్నారు పెద్దలు. నా బిడ్డను పెంపకానికి ఇచ్చుకుంటే తప్పేంటి? మల్లేష్ ఆక్రోశం. డబ్బులకు అమ్ముతున్నావు నీ బిడ్డని గర్జించాడు కులపెద్ద. నేను అమ్మట్లేదు, వాళ్లే సంతోషం కొద్దీ ఇస్తున్నారు సమర్థించుకున్నాడు మల్లేష్. మహామొహాలు చూసుకున్నారు కుల పెద్దలు. అప్పుడు నోరు విప్పాడు మహేష్. నిన్న రాత్రి ఆ వచ్చిన వాళ్ళని 4 తన్ని నిజం కక్కిచ్చాను. పెద్దయ్య కావాలంటే మీరే అడగండి, వాళ్లే చెప్తారు అన్నాడు. పర్వాలేదు రేలా,
వాళ్ళు ఏం చెప్పారో నువ్వు చెప్పు అన్నారు పెద్దలు. వాళ్ళు బ్రోకర్లు, కమిషన్ మీద పిల్లల అమ్మకం, కొనడం లాంటి వ్యాపారం చేస్తూ ఉంటారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వీళ్ళ మతంతో పని లేదు వీళ్ళకి. ఏ మతం పిల్లలతో అయినా వ్యాపారం చేస్తారు. డబ్బులు ఇచ్చి ఈ చిన్న పిల్లని కొనుక్కొని ఆ దేశం తీసుకెళ్ళి అరబ్ షేకుల ఇంట్లో పెంపకం కోసం కాదు, మరెందుకు? గోళీలు ఆడుకోవడానికా, వంట చేయడానికా? వెటకారంగా అంది మంగ. వదినకేసి అసహ్యంగా చూశాడు మహేష్. తర్వాత గొంతు సవరించుకొని చెప్పాడు, అరబ్ దేశాల్లో కొందరు షేకులకి ఒక భయంకరమైన వినోదం అంటే చాలా ఇష్టం. ఆ వినోదం లేకపోతే వాళ్ళకి తిన్నది అరగదట. అది ఒంటెల రేసు. ఒంటెల రేసా? కులపెద్ద ఆశ్చర్యపోయాడు. అవును, ఈ విషయం ఏదో పిల్లలని డబ్బులకి అమ్ముకోవడం అనుకున్నాడు. అలా అమ్మబోయిన పిల్లలు సిటీలో జంక్షన్లలో ముష్టి ఎత్తి డబ్బులు సంపాదించి వాళ్ళను కొన్నవాళ్ళకి ఇస్తారట. తెలుసు. అవసరమైతే ఆ కొన్నవాడి పిల్ల కాలో చెయ్యో కన్నో తీసేసి మరీ బిచ్చగత్తని చేసేస్తారని కూడా తెలుసు. కానీ ఇదేదో కొత్త విషయం, మొదటిసారి వింటుంటే మతిపోతోంది. అవును పెద్దయ్య, గుర్రాల రేసు, మోటార్ బళ్ళ రేసులాగా వాళ్ళ దేశంలో ఒంటెల రేసులు జరుగుతాయి. ఎడారిలో ఇసుకలో ఒంటెల పరుగు పందెం అన్నమాట. ఆ ఒంటెల పొట్టలకి ఇలా డబ్బులిచ్చి కొన్న చిన్న పిల్లల్ని గట్టిగా తాళ్లతో కడతారు. రేసు మొదలయ్యాక ఆ ఎడారిలో అవి పరుగులు పెడుతూ ఉంటే ఆ వేడికి, ఆ ఒంటెల వేగానికి, ఆ స్పీడ్కి రేగుతూ కళ్ళల్లో పడే ఇసక్కి ఆ పిల్లలు భయంతో పెట్టే కేకలు, అరుపులు, కిక్కు ఇస్తుంటే ఆనందిస్తారా షేకులు. తట్టుకోలేక చాలామంది పిల్లలు చనిపోతారు కూడా. ఎంత భయంకరంగా పిల్లలు ఏడుస్తూ అరుస్తూ ఉంటే అంత థ్రిల్గా ఉంటుంది వాళ్ళకి. తీరి కూర్చుని కన్న కూతుర్ని బలి పశువుని చేసి చంపే కబేళాకి అప్పచెప్పడం తండ్రి చేయాల్సిన పనేనా? నీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఓ పెద్ద అడిగాడు. స్కూల్లో పెద్దసారు చెప్పారు. ఇలా అరబ్ షేకుల మన దేశం నుంచి ఏడాదికి 2 ఏళ్ల వయసున్న పేద పిల్లల్ని డబ్బులిచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటే పట్టుకున్నారని పేపర్లో కూడా వార్త వచ్చింది. 7వ క్లాస్ చదివాను కదా. ఊడ్చూడు పని పూర్తయ్యాక రోజు నా చేత పేపర్ చదివిస్తారు ఆయన. ఈ విషయం పేపర్లో చదివాను. మెడ మీద కత్తి పెట్టి బెదిరించేసరికి హడలిపోయిన బ్రోకర్ గాళ్ళు మన పిల్లని కొనుక్కొని తీసుకెళ్లేది కూడా ఆ అరబ్ షేకులు ఆడే ఆ రేసుల కోసమే అని ఒప్పుకున్నారు నిర్భయంగా అన్నాడు మహేష్. రెచ్చిపోయాడు మల్లేష్. నాకు కూతురొద్దు. పుట్టగానే తల్లిని బొట్టను పెట్టుకుంది. నెల తిరగకుండా తాతను మింగేసింది. అవును, ఇలాంటి నష్టజాగ్రత్తకురాలు మాకొద్దు. ఇంకెవరు ప్రాణాలు తీయకుండా ఇదే చచ్చిపోతే పీడ వదులుతుంది. మంగ వంత పాడింది. అప్పుడు లేచింది రంగమ్మ. వినయంగా పెద్దలకి దండం పెట్టి చెప్పింది, అయ్యా, వాడికి నిజంగా ఆ పిల్ల అక్కర్లేదనుకుంటే నాకు పెంపకం ఇవ్వమ్మనండి. నా కొడుకు కోడలు కళ్ళల్లో పెట్టి పెంచుకుంటారు. దాని తల్లి దాని తమ్ముడు కూతురే కదా. బాగుంది సంబడం. రేపొద్దున నీ కొడుక్కి పిల్లలు పుడితే, నువ్వు చచ్చిపోతే దాని పెళ్ళి పేరంటం ఎవడు చేస్తాడు? అప్పుడే బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తాం మూతి తిప్పుతూ అంది మంగ. అవును, ఈ దరిద్రపు నీడ కూడా నా ఇంట పడకూడదు అని విదిలింపుగా అన్నాడు మల్లేష్. ఒక పసిపాపని, ఆడపిల్లని బతికించుకోవడం కోసం నేను దేనికైనా సిద్ధమే. నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే సరిపోతుందా వదిన? తీవ్రంగా అడిగాడు మహేష్. అది నా కూతురు, నీకెందుకంత దురద? విసుగ్గా అన్నాడు మల్లేష్. ఈ పసిది మన ఇంట పుట్టిన మొదటి ఆడబిడ్డ, మన ఇంటి మహాలక్ష్మి. దానికి ఎలాంటి అన్యాయం జరగకూడదు. దాని ఉసురు మన ఇంట్లో ఎవ్వరికీ తగలకూడదు. వాదనలు వింటున్న పెద్దలు మహేష్ భార్య కేసు చూశారు. ఆమె నెమ్మదిగా లేచి ముందుకొచ్చి, నా భర్త మాటే నా మాట. ఈ పిల్ల మా కూతురుగా పెరగడం మాకు ఇష్టమే. దానికోసం అవసరమైతే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంటాను నిదానంగా చెప్పింది. అయ్యా, నా పిల్లని వాళ్ళకి ఇయ్యాలంటే నాదొక షరదు. కంగుమంది మల్లేష్ గొంతు. ఏమిటన్నట్టు చూశారు పెద్దలు. నాకు చాలా అప్పులున్నాయి. ఆ రబ్బోళ్ళు ఇచ్చే డబ్బుతో కొన్ని తీర్చుకుందాము అని అనుకున్నాను. కానీ వీడు పడనివ్వడం లేదు. అందుకని నాకు వచ్చిన నష్టం పూడ్చుకోవాలంటే మా నాన్న పొలం 6 ఎకరంలో నా తమ్ముడు వాటాకి రాకూడదు. అది అమ్మి అప్పు తీర్చుకుంటాను. శ్రోతలు, పెద్దలు అందరూ మల్లేష్ కేసు అసహ్యంగా చూశారు. తమ కూతుర్ని పెంచుకోవడానికి, ఆఖరికి ఆపరేషన్ చేయించుకోవడానికైనా సిద్ధపడిన తమ్ముడి దగ్గర బేరాలు పెడుతున్న మల్లేష్ని చితక్ కొట్టాలి అన్నంత కోపం వచ్చింది అందరికీ. అలాగే, నాకు అందులో వాటా అక్కర్లేదు. జన్మలో వాడి పాప జోలికి రానని
నాకు మాట ఇవ్వాలి. అన్నగారి కండిషన్కి ఒప్పుకున్నాడు మహేష్. పంచాయతీ సెటిల్ అయింది. ప్రమాణాలు చేయించారు. ఆ మేరకు పత్రాలు రాయించి సంతకాలు పెట్టారు. అప్పటిదాకా బెక్కమొహం వేసుకొని చూస్తున్న పాప మహేష్ ఎత్తుకోగానే చిరునవ్వు నవ్వింది. నాన్న అంటూ మహేష్ మెడ చుట్టూ చేతులు వేసి అతడి భుజం మీదకి వాలిపోయింది. పుట్టిల్లు పక్కిల్లే అయినా ఎప్పుడు ఈ పోర్షన్లోనే ఉండటం అలవాటైన పాప కొత్త చెయ్యలేదు. అలా పసిగుడ్డు రంగమ్మ ఇంటికి చేరింది. ఏదో సినిమాలో చూసిన మధుర మీనాక్షి గుడిలో మీనాక్షి అన్న అమ్మవారి పేరు అపురూపంగా దోచింది మహేష్కి. పాపకి అదే పేరు పెట్టుకున్నాడు. రాను రాను అది పొట్టిదయ్యి క్షీ ఎగిరిపోయి మేనాగా ఫిక్స్ అయిపోయింది పాప. పంచాయతీ సెటిల్మెంట్ అయ్యాక సవతుల గుండెల్లో దాక్కున్న విభేదాలు నెమ్మదిగా బయటికి రావడం మొదలయ్యాయి. ఏది పడితే ఏదో పెదవుల చివరి నుంచి పలకరించుకోవడం దగ్గర ఆగిపోయింది వాళ్ళ బాంధవ్యం. 10 ఏళ్ల క్రితం స్వార్థంతో, ఆడపిల్ల పెంపకం లాభసాటి కాదన్న కొక్కూర్తితో కూతుర్ని వదిలించుకున్న మల్లేషి వాళ్ళ కూతురంటూ ప్రేమ వలకబోయడం అందరికీ షాకింగ్ న్యూస్ అయింది. పట్టరానంత ఆశ్చర్యంగా ఉంది. దాని పుట్టుక దరిద్రమని, కూతురు నీడ కూడా నీ ఇంట పడకూడదని అన్నావు కదా మల్లేష్, అడిగింది రంగమ్మ. అప్పుడేదో పంతం, తెలియంతనం, ఎల్లకాలం ఒకేలా ఉంటామా? మార్పు రాదా? అచ్చు మల్లిలా ఉన్న కూతుర్ని నాకే ఉంచుకుంటాను స్థిరంగా చెప్పాడు మల్లేష్. చేసేదేం లేక నిరాశగా వెనుతిరిగారు శంకర్, లలిత. వెళుతూ తన విజిటింగ్ కార్డు తీసి మీనా చేతిలో పెట్టాడు శంకర్. దీని మీద మా ఫోన్ నంబర్ ఉంది. ఇక్కడ నీకే అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి భుజం తట్టాడు. అలాగే అంటూ తలోపింది మీనా. స్కూళ్ళు తెరవగానే నువ్వు హైదరాబాద్కి వస్తావుగా, అక్కడ కలుద్దాం. నవ్వుతూ మీనా చెంపలు నిమ్మరింది లలిత. దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోతున్న కారు వంక దిగులుగా చూస్తుండిపోయింది మీనా. మనవరాలి భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకుపోయింది రంగమ్మ. కొడుకు కోడలు ఇద్దరే రావడం చూసి రామయ్య ఆశ్చర్యపోయారు. ఎర్రగా ఉబ్బిన కళ్ళను తుడుచుకుంటూ వచ్చింది రత్నమాల. శంకరన్ సంకల్పం భార్యకి చెప్పారు రామయ్య గారు. కానీ మీనా తండాపిల్ల అన్న నిజం చెప్పలేదు. విషయం చెప్పాడు శంకర్. ఆ పిల్లని చక్కగా పెంచాలనుకున్నాను, కుదరలేదు అన్నాడు నిరాశగా. బాధపడకు శంకర్, అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడమే సృష్టి విలాసం ఓదార్పుగా అన్నాడు రామయ్య గారు. రత్నమాలకి మటుకు ఈ వార్త ఆనందాన్ని కలిగించింది. అప్పటికే భర్త మీనా రాక గురించి చెప్పడంతో భరించలేని బాధతో ఊగిపోతూ కుళ్ళి ఏడుస్తోంది. ఎవరో ముక్కు మొహం కులం గోత్రం తెలియని పిల్ల తన ఇంట్లో తిష్టవేయబోతోంది అన్న నిజం ఆమెకి చాలా ఊరట కలిగించింది. 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది ఆమెకి. అవునురా, ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. ఇది ఇలా తప్పించడం కూడా మన మంచికే అనుకో. వారం రోజులు ఆగు, నేను మనవాళ్లలో ఒక మంచి మగపిల్లాన్ని, రోజుల పిల్లాన్ని వెతుకుతాను, పెంచుకుందాం అంది ఉత్సాహంగా. తల్లికి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు శంకర్. అయినా పిల్లలని కనడానికి బోలెడు కొత్త పద్ధతులు వచ్చాయి. అందుకోసం కష్టపడటానికి ఓపిక, కనడానికి తీరిక లేవు ఈ కాలం ఆడవాళ్ళకి. రెడీమేడ్ ఫుడ్ లాగా రెడీమేడ్ సంతానం, పైగా దానికి దేశసేవ అంటూ పెద్ద పేరు తగిలిస్తారు. లలిత కేసి కొరకొరా చూస్తూ అంది రత్నమాల. అత్తగారికి జవాబు చెప్పడానికి కూడా అసహ్యమేసి రాత్రి భోజనంలోకి రొట్టెలు చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది లలిత. గబగబా పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి ఆపద తప్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పింది రత్నమాల. స్కూల్ తెరిచారు. మీనా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతోంది. ఓ 6 నెలలు గడిచాయి. ఓ రోజు బ్యాంక్ అయిపోయాక ఇంటికి బయలుదేరుతున్న శంకర్కి ఫోన్ వచ్చింది. నేను మీనా క్లాస్మేట్ నండి. ఇవాళ రాత్రి ఓల్డ్ సిటీలో వాళ్ళ నాన్న మీనాకి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఎవరో సోమాలియా వ్యక్తికిచ్చి చేస్తున్నారట. అందుకోసం ఆ పెళ్లి కొడుకు మీనా నాన్నకి 1,00,000 రూపాయలు డబ్బిస్తున్నట్ట. ఇవాళ రాత్రే మీనా భర్తతో సోమాలియా పోతుందట. మీకు చెప్తే మీరు వచ్చి రక్షిస్తారని మీ నెంబర్ ఇచ్చింది మీనా. గబగబా అప్పచెప్పేసింది ఆ పిల్ల. విషయం అర్థమైంది శంకర్కి. మల్లేష్ బుద్ధి వేసమంతా కూడా మారలేదు. ఇలా 1,00,000 రూపాయలకి కూతుర్ని అమ్మేయడానికే శంకర్కి పెంపకం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మీనా సెలవుల్లో కూడా పూనా వెళ్ళినప్పుడు గతంలో వచ్చిన బ్రోకర్ మరో ఆఫర్ తీసుకుని వచ్చాడు. 5,000 ఆదాయం తన తమ్ముడి వల్ల చెడిపోయిందని బాధపడ్డాడు మల్లేష్. దిగులు పడాల్సిన అవసరం లేదని, ఈసారి ఇంకా లాభసాటి బేరం తెచ్చానని చెప్పాడు.
ఆ బ్రోకర్ గాడు ఆశగా చూస్తున్న మల్లేష్తో సోమాలియా దేశంలో పెళ్లి కూతుళ్ళకి కరువని, అందుకని ఇండియా వచ్చి అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని తీసుకెళ్తారట. 12-13 ఏళ్ల ఆడపిల్ల తండ్రికి 1 లక్ష రూపాయలు ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని తమ దేశాన్ని తీసుకువెళ్తాడు ఆ వ్యక్తి. మల్లేష్ ఎగిరి గంతేశాడు ఈ వార్తకి. తమ్ముడు, మరదలు పూనాలో చచ్చిపోవడము, మీనా ఒంటరిది కావడం అతడికి కలిసొచ్చింది. పట్టరానంత ఆనందం కలిగించింది. ఇక తనని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని, కూతురికి 1 లక్ష రూపాయలకి ఇచ్చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. అందుకే శంకరం కుల పెద్దల ఎదుట మీనా మీద ఎక్కడలేని ప్రేమ వలకబోశాడు. తీరా బేరం సెటిల్ అయ్యే సమయానికి ఈసారి శంకర్ అడ్డుపడ్డాడు. తనకి పరిచయం ఉన్న ఇన్స్పెక్టర్ని కలిసి వివరంగా చెప్పి సహాయం అడిగాడు శంకర్. నిజాయితీపరుడైన పోలీస్ అధికారి మీనాని రక్షించడానికి సంకల్పించాడు. రాత్రి 10 గంటలవుతోంది. అప్పటికే మీనా ఫాతిమాగా మారిపోయింది. నికాకి రెడీ అవుతున్నారు. అంతా నిశ్శబ్దంగా చేసుకుపోతున్నారు. మల్లేష్, మంగా మొహాలు వెలిగిపోతున్నాయి. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది మీనా. అప్పుడు శంకర్ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. శంకర్ని చూసి, ఎరా ఎక్కడ దాపరించావా? ఇది నీ తండా కాదు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. అడ్డు వస్తే ఊరుకోరు, చంపి పాతరేస్తారు. శవం కూడా దొరకదు. నా కూతురు, నా ఇష్టం. ఈ పెళ్లి ఆపడం నీ తరం కాదు. మర్యాదగా వెళ్ళిపో, వెటకారంగా అంటూ అరిచాడు మల్లేష్. అలాగా? పోనీ నేను ఆపగలనా? నవ్వుతూ లోపలికొచ్చాడు ఇన్స్పెక్టర్. ఇది మీ ఏరియా కాదు సారు. బ్రోకర్ మాట పూర్తి కాకుండానే ఆ ఏరియా ఇన్స్పెక్టర్ లోపలికొచ్చాడు. అప్పటికే చప్పుడు కాకుండా ఆ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు అతని వెనక లోపలికి దూసుకుపోయారు. ఊహించిన పరిణామాలకి లోపలున్న అందరూ షాక్ తిన్నారు. మల్లేష్ని, బ్రోకర్ని, పెళ్లి కొడుకుని అరెస్ట్ చేశారు. వాలిపోతున్న మీనాని పట్టుకొని జాగ్రత్తగా కారెక్కించాడు శంకర్. అతన్ని గుర్తుపట్టి బోరున ఏడ్చేసింది మీనా. పసితనంలో జరిగింది ఆమెకు గుర్తులేదు కానీ ఈ సంఘటన మాత్రం బాగా కుంగదీసింది. నేనంటే మా అయ్యకి ఎందుకంత కోపం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పిల్లని ఓదార్చడం చాలా కష్టమైంది శంకర్కి. కుదుటపడ్డ మీనాని తీసుకుని శంకర్, లలిత ఇద్దరు మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్లారు. అన్యాయంగా తన మొగుడిని జైల్లోకి పంపించాడంటూ శంకర్ మీద విరుచుకు పడిపోయింది మంగమ్మ. కోరున ఏడుస్తూ అంది రంగమ్మ. అయ్యా, నా మనవరాల్ని మీతో తీసుకుపోండి, దానికి మంచి బతుకు ఇవ్వండి. ఇక్కడే ఉంటే ఆ మల్లేష్ గాడు దాన్ని మళ్ళీ అమ్మేస్తాడు, కుదరకపోతే చంపేస్తాడు. అలాగే అంటూ తలూపాడు శంకర్. కుల పెద్దలు, తండాలోని జనం అందరూ మల్లేష్ని చేదరించుకున్నారు. శంకర్కి మీనాని పెంచుకోవడానికి ఏకగ్రీవంగా అనుమతి ఇచ్చారు. మంగ సాధింపులు, ఏడుపులు పట్టించుకోకుండా తాము వచ్చిన పని పూర్తి చేసుకుని రంగమ్మని కూడా తమతో తీసుకొని బయలుదేరాడు శంకర్. రంగమ్మని ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి అవసరమైన డబ్బు కట్టాడు. ఆ తర్వాత మీనాని తీసుకొని ఇంట్లో అడుగుపెట్టారు. డ్రాయింగ్ రూమ్లో ఎవరో అతిథులు, ఆడ మగ 1/2 మంది దాకా ఉన్నారు. రాములయ్య గారు, రత్నమాల వాళ్ళ ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నారు. అందరి చేతుల్లో కాఫీ కప్పులున్నాయి. అదిగో మా పెద్దబ్బాయి వచ్చేశాడు. శంకర్, ఇలా రా నాయనా అంటూ కొడుకుని పిలిచింది రత్నమాల. లోపలికి రాబోతున్న మీనాని ఆపి పక్క సందులోంచి తమ గదిలోకి వెళ్ళింది లలిత. మర్యాదకు వెళ్లి తండ్రి పక్కన కూర్చున్నాడు శంకర్. కొడుకు చేయి పట్టుకుని లోపలికి వస్తున్న మీనాని కోడలు పక్క నుంచి లోపలికి తీసుకువెళ్లడం గమనించిన రత్నమాల కళ్ళు పెద్దవి చేసి గుడ్లు ఉరిమి చూస్తూ, ముందు అతిథులు వచ్చిన పని ముగించి మీ పని పడతాను పాపిష్టిదానా అని లోపల పళ్ళు కొరుక్కుంది. వదిలించుకున్న తద్దినాన్ని కొడుకు మళ్లీ వెంటబెట్టుకుని వచ్చేసరికి ఆమె మనసు రగిలిపోయింది. అయినా పైకి తేలకుండా గాంభీర్యాన్ని నటించింది. శంకర్, నువ్వు ఓ పిల్లాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నావని తెలిసి వాళ్ల బాబుని పెంపకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు వీళ్ళు. ఆవిడ మీ అమ్మకి వేలు విడిచిన అక్క అవుతారు. వాళ్లతో వచ్చిన పెద్ద ఆవిడని చూపిస్తూ అన్నారు రామయ్య గారు. ఇతను బాబు తండ్రి, నీకు వరుసకు అన్న అవుతాడు. ఇదిగో ఆ బాబే, పెంపకానికి ఉన్న బాబు అంటూ పెద్దావిడ ఒళ్ళో నిద్రపోతున్న 2 నెలల పిల్లాన్ని చూపించారు రామయ్య గారు. తండ్రి పరిచయం చేసిన వారందరికీ నమస్కారాలు చేశాడు శంకర్. అవును నాయన, వాడు పుట్టగానే తల్లి లేని వాడయ్యాడు. వాళ్ళ నాన్న వయసులో ఉన్న కుర్రాడు, భార్య తోడు లేకుండా ఎలా ఉంటాడు? వాడి తిండి తిప్పలు, అవసరాలు చూడడానికి ఓ ఆడది కావాలి కదా. అందుకే మళ్ళీ పెళ్లికి ఒప్పించాం, సంబంధం చూస్తున్నాం. సవతి తల్లి పెంపకం, ప్రేమ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మీకు పెంపకం ఇస్తే
వాడికి సవితి తల్లి పోరు తప్పుతుంది. మరీ పసివాడు కాబట్టి మీ సరదాలు కూడా తీరతాయి. మీకు పిల్లలు లేరని కొరత తీరుతుంది. ఆ వచ్చిన వాళ్లలో కొంచెం పెద్దగా ఉన్న ఆయన అన్నాడు. పిల్లవాడు వంక చూశాడు శంకర్. గుప్పిళ్ళు బిగించి అమాయకంగా నిద్రపోతున్నాడు ఆ బాబు. చూడ్డానికి ముద్దుగానే ఉన్నాడు. తల్లి లేని పిల్లాడు. కన్న కొడుకు గురించి ఆలోచించకుండా భార్య పోయిన 2 నెలలకే రెండో పెళ్లి చేసుకుంటున్న తండ్రి ఉన్నా లేనట్టే. పసివాడి ఆలన పాలన ముద్దు మురిపాలతో తమ సరదా కూడా తీరుతుంది. మీనా కనిపించక ముందు తాము ఇలాంటి పసివాడిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది? కూతురుతో పాటు కొడుకు కూడా ఉంటాడు. పెంచుకుంటాను అని ఒక్క క్షణం ఊగిసలాడాడు శంకర్. కానీ వారొక కండిషన్ పెట్టాడు. నీది ఇంకా చిన్న వయసు. రేపొద్దున పరిస్థితులు అట్నుంచి ఎటు మారినా ఇబ్బంది ఉండకూడదని పిల్లవాడి భద్రత కోసం దత్తత రోజున కొంత ఆస్తి డబ్బు పిల్లాడి పేర పెట్టమంటున్నారు రామయ్య గారు చెప్పారు. ఆ పసివాడి వైపు మెత్తబడుతున్న శంకర్ మనసు ఆ మాటలకు ఉలిక్కిపడింది. ప్రభాకరం గారు చెప్పిన మర్చెంట్ కథ కళ్ళ ముందు మెరిశాయి. అసంకల్పితంగా అరచేతులతో తొడల మీద చరుచుకుంటూ పెద్దగా నవ్వాడు శంకర్. ఆ గదిలో ఉన్న వాళ్ళంతా తెల్లబోయారు. వాళ్ల మొహాలు చూసి తనని తాను సంభాళించుకొని 2 నిమిషాలు తదేకంగా ఆలోచించి, లలిత, ఆ పిల్లని ఇలా తీసుకురా అని భార్యకు చెప్పాడు. లలిత వెనకాల నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది మీనా. ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుంటూ అన్నాడు శంకర్. ఈ అమ్మాయి పేరు మీనా, నా పెంపుడు కూతురు. పిల్లలు లేని బాధని మార్పించడానికి నేను తెచ్చుకున్న టానిక్. నా ఇంటికి బిడ్డగా రావడానికి ఎలాంటి కండిషన్లు పెట్టలేదు. ఆస్తిలో వాటా కూడా అడగలేదు. తల్లి రాద్ధాంతం చేస్తుందేమోనన్న భయం లోపల పీకుతున్నా ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కాబట్టి నిదానంగా తల్లికేసి అతిథులకేసి మార్చి చూస్తూ మృదువుగా చెప్పాడు శంకర్. మాకు మీ ఆస్తి మీద ప్రలోభం లేదండి. రేపొద్దున ఏ కారణం చేతైనా మీరు బాబును తిరస్కరిస్తే మీకు మాకు మధ్య ఒక బైండింగ్ కావాలని అడిగాము. ఆ వచ్చిన వాళ్లలో పెద్ద ఆయన బాబు తాతగారు చెప్పాడు. సారీ సార్, మా వాళ్ళకి తెలియక మీకు శ్రమ ఇచ్చారు. ప్రస్తుతం నేను ఆలోచన విరమించుకున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు చూశాడు శంకర్. వాళ్ళ మొహాలు నల్లబడ్డాయి. నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళ కళ్ళల్లో. ఆడ అతిథులకి బొట్టు పెట్టి చెరో జాకెట్ ముక్క ఇచ్చింది లలిత. వాళ్ళు బయలుదేరుతుంటే చిన్నదాన్ని చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీ అబ్బాయికి కన్నెపిల్లని గాక భర్తని కోల్పోయిన ఓ బిడ్డతో ఉన్న స్త్రీని చూసి చెయ్యండి. అప్పుడు ఈ బాబుకు కూడా తల్లి ప్రేమ ఆవిడ బిడ్డతో పాటు పుష్కలంగా దొరుకుతుంది. ఆ పెద్దావిడ గయ్యమంది. చాలే అమ్మ, పెద్ద చెప్పొచ్చావు. నా కొడుకు మొగుడు చచ్చిన విధవరాల్ని, అందున ఓ బిడ్డ తల్లిని కట్టుకోవలసిన కర్మ పట్టలేదు. లక్షణమైన కన్యలు రెడీగా ఉన్నారు. మంచి ఉద్యోగంలో 2 చేతుల సంపాదిస్తున్నాడు. మగవాడు ఎప్పటికీ మహారాజే. దేశం ఇంకా గొడ్డుపోలేదు. అమ్మాయిలకు కొరత లేదు. అయినా దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఏ జన్మలో ఏం పాపం చేశావో, ఎంత పినాసిగా బతికావో, ఈ జన్మలో గొడ్రాలు అయ్యావు. నువ్వా 10 మంది బిడ్డలు కన్నా నాకు చెప్పేది? కోపంతో రెచ్చిపోతూ దులిపేసింది. కన్నెపిల్ల ఆశలు వేరేగా ఉంటాయి కదా. అదే కష్టం తెలిసిన వాళ్ళైతే మంచిదని చెప్పాను. నవ్వు ఆపుకుంటూ అంది లలిత. అతిథులంతా లేచి విసురుగా వెళ్ళిపోయారు. అయితే నువ్వు వాళ్లతో చెప్పిందంతా నిజమేనా శంకర్? అలా అని నిర్ణయం తీసేసుకున్నావా? తీవ్రంగా అడిగింది రత్నమాల. అవునమ్మా, మీనాని పెంచుకోబోతున్నాం. అంతా నీ ఇష్టమేనా? 2 పెద్దవాళ్ళం బతికే ఉన్నాగా. మా అనుమతి అవసరం లేదా? కనీసం నాన్నగారికైనా చెప్పావా? పెంచుకోవడం అంటే కూరగాయ మొక్కో పూల మొక్కనో పెంచుకోవడం అనుకున్నావా? పాల కోసం గేదెను తెచ్చుకునే ముందు కూడా చాలా చూస్తాం. అలాంటిది పెంచుకునే పిల్ల కులం గోత్రం చూడక్కర్లేదా? ఓ పక్కన పెంపకానికి కుర్రాడి కోసం నేను చూస్తున్నాను. తొందర ఎందుకు? చక్కటి అవకాశాన్ని వదిలేశావు. కులం బంధుత్వం అన్నీ కలిశాయి. అందులోనూ వచ్చింది మగపిల్లాడు, వంశోద్ధారకుడు. ఇవన్నీ కాదని వచ్చిన వాళ్ళని అవమానించి పంపేసి నువ్వు చెయ్యబోయే నిర్వాకం గతి లేనట్టు ఒక ఆడపిల్లను పెంచుకోవడమా? రత్నమాల ప్రశ్నల పరంపర వాన జల్లులాగా తడిపేసింది శంకర్ని. ఏ కులమో నాకు అనవసరం. తల్లి తండ్రి లేని అనాథ, పౌరుషం పట్టుదల ఉన్న ఓ ఆడపిల్ల చెయ్యి అందిస్తే ఎవరెస్ట్ శిఖరం దాకా ఎక్కగలదు. ఏ ఊరమ్మాయి మీది? మీ నాన్న పేరేంటి? ఇంటి పేరు, గోత్రం? ఉరిమి చూస్తూ అడిగింది మీనాని. మాది మహబూబ్ నగర్ దగ్గర ఉన్న తండా.
రత్నమాల వాగ్దాటికి బెదిరిపోయి భయంగా శంకర్ వెనక్కి నక్కి అంది మీనా. శివమెత్తిన దానిలాగా ఊగిపోతూ నోరు నొక్కుంటూ రత్నమాల తలా చేతులు అడ్డంగా తిప్పుతూ, ఈ పిల్ల మన ఇంట్లో మసలడానికి నేను ఒప్పుకోను. మన ఇల్లు ధర్మసత్రం కాదు, ఎవరికి పడితే వారికి ఆశ్రయం ఇవ్వడానికి. ముందు ఈ పిల్లని అర్జెంటుగా వాళ్ళింట్లో దింపేసిరా. అయినా మీకు పిల్లలు పుట్టరని డాక్టర్ ఖచ్చితంగా చెప్పలేదుగా అంటూ లలిత కేసు తిరిగింది ఆవిడ. పెళ్ళైన 2 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోతే డాక్టర్ల చుట్టూ తిరిగి మందులు మింగి చెట్టుకు పుట్టకు మొక్కి ఎలాగైనా ఒక కొడుకుని కనాలని సాంప్రదాయ సంసారుల కుటుంబాల్లో పుట్టిన ఏ ఆడదైనా తెగ వెంపర్లాడుతుంది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.